దేశంలోని 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. విశాఖపట్నంలోని మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ప్రధానమంత్రి గారు ఇవాళ మహిళల గురించి ఒక ప్రోగ్రాం చేశారంటే ఆశ్చర్యంగానే లేదు. ఎందుకంటే వారు సీఎంగా ఉన్నప్పటి నుంచి మహిళలు సెంటర్డ్ పాలసీ, తను ఏం చేసినా, ఏ పాలసీ చేసినా కూడా మహిళని కేంద్రంగా పెట్టి దాని చుట్టే పాలసీ చేసేవారు అనేది నాకు ఒక పార్టీ వర్కర్గా ఆ రోజుల్లో గుజరాత్ పార్టీ విషయంలో వెళ్ళి పాల్గొన్నప్పుడు తెలియవచ్చింది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక 1 or 2 ఉదాహరణంతో తలుచుకున్నాను. పర్టికులర్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. గ్రామాల్లో అన్ని మంత్రులు, ఆల్ మినిస్టర్స్ని గ్రామాల్లో వెళ్ళమని, ఎప్పుడు స్కూల్ ఫస్ట్ డే ఉంటుంది చూడండి, ప్రతి సంవత్సరం వెకేషన్ తర్వాత న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న ఆ రోజు ఆల్ మినిస్టర్స్ గుజరాత్లో గ్రామాలకు వెళ్ళిపోతారు. అక్కడ శాలా ప్రవేశ్ ఉత్సవ్, శాలా అంటే పాఠశాల, ప్రవేశ్ ఉత్సవ్. ఆ రోజు ప్రతి గ్రామంలో స్కూల్కి వెళ్ళే పిల్లలతోటి మినిస్టర్స్ ఉండి, పర్టికులర్లీ ఆడపిల్లలు మొదటిసారి స్కూల్ వెళ్తున్నప్పుడు వాళ్ళని ఏనుగు మీద, ఒంటె మీద, లేకపోతే 4 చక్రాల బండిలో ఒక 10 పిల్లల్ని కూర్చోపెట్టి ఒక పెద్ద ఉత్సవం కింద ఆల్ ఆఫ్ దెమ్ డ్రమ్స్, మ్యూజిక్, షెహనాయి, నాదస్వరం అన్నితోటి పిల్లలు వెళ్తారు. గ్రామాల్లో ఉన్న పేరెంట్స్కి, అరే మన పిల్లలు స్కూల్ వెళ్ళేది గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ నుంచి మినిస్టర్ వచ్చేసారు, ఇంత ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని చూసేవాడు. అన్ని స్టేట్స్లో పిల్లలు స్కూల్కి వెళ్తారు. వీ వాంట్ హయ్యర్ ఎన్రోల్మెంట్. ఆ ఎన్రోల్మెంట్ కోసం గవర్నమెంట్లో మంచి స్కీమ్స్ అన్నీ ఉన్నా కూడా పర్సనలీ మినిస్టర్స్ వచ్చి అక్కడ నుంచొని ఈ ప్రొసెషన్ని చూడడం అనేది ప్రత్యేకం నరేంద్ర మోదీ. విశాఖలో ఈ రోజు జరిగిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సంపాదించాలి, పేదరికం ఉంటే అన్ని సమస్యలు ఉంటాయి, అదే సమయంలో ఆరోగ్యంగా ఉండాలి, ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం. అదే నేను చెప్పేది. ఎప్పుడైనా సరే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష. ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు. మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, నేను ఎప్పుడూ మెచ్చిన సిటీ. మీ అభిమానం చూసిన తర్వాత నేను ఎక్కడికి పోయినా గొప్పగా చెప్పే ఏకైక ప్రదేశం అది విశాఖపట్నం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి కారణం మీ మంచితనం. ఆ రోజు హుద్దుద్ సమయంలో కానీ తర్వాత కానీ అనేక సందర్భాల్లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం. అదే సమయంలో ఇటీవల మీరు చూస్తే దేశంలోనే మహిళలకు సేఫెస్ట్ టౌన్ వచ్చి విశాఖపట్నం. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఇది శాశ్వతంగా కాపాడుకోవాలి. ఇప్పుడు అభివృద్ధి ఎక్కువగా వస్తూ ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ వస్తుంది. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి సాయంత్రం జీసీసీ మొత్తం ఎవరైతే కంపెనీలు పెట్టగలుగుతారో ఐటీ మొత్తం వారందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. వారికి కావాల్సిన ల్యాండ్ కానీ ఇన్సెంటివ్స్ ఇస్తాం. భవిష్యత్తులో దేశంలోనే ఒక మంచి సిటీగా విశాఖపట్నం తయారవుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది టెక్నాలజీకి ఒక హబ్గా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ ఆరోగ్యం ఒక ఎత్తు. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా,
రాబోయే 15 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి. దానివల్ల ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడం కోసం 1-2 టెస్టులు కాదు. ఈరోజు మీరు చూస్తే మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు ఇవ్వడం, గర్భిణీల సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడం పైన దృష్టి పెట్టాం. రక్తహీనత, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తాం. ఈరోజు నేను చాలాసార్లు నిన్న కూడా మా ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి అందరికీ చెప్పాను, మన ఆరోగ్యం మన చేతల్లో ఉంటుంది. మనం తినే తిండి పైన, అదే సమయంలో రాత్రుల్లో సరైన నిద్రపోవడం, అంటే మనం మంచి పనులు చేస్తే నిద్ర బాగా వస్తుంది. అదే కానీ సరిగా చెడు ఆలోచనలు చేస్తే ఆ చెడు ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అదే సమయంలో ఎవ్రీడే యోగా కానీ, ఒక వాకింగ్ కానీ, ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ చేయడం, మంచి పని చేయడం, ఈ 3 చేయగలిగితే ఈరోజు మీరందరూ ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశాన్ని అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజు, అనకాపల్లి వైసీపీ సమన్వయకర్త ములసాల భరత్ కుమార్ మాట్లాడారు. ఏపీలో పేదలకు మెరుగైన వైద్యం అందివ్వాలని సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీలను నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని తెలిపారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం పార్టీలో పెద్దలకు కట్టబెట్టాలని చూస్తుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తయిన 5 మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే విద్యా వైద్యం అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కూటమి నాయకులు పనిగట్టుకుని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లే దమ్ము కూటమి నాయకులకు లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ను ప్రైవేటు పరం చేయాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ నెల 19వ తేదీన నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ పట్టణ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, కోరుకొండ రాఘవ, కేఎం నాయుడు, బాదపు హరికృష్ణ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి యువజన విభాగం అధ్యక్షుడు అండి, వేగి త్రినాథ్ అండి నా పేరు. రాష్ట్రంలో ఎంత అన్యాయమైన పరిపాలన జరుగుతుందంటే కూటమి పరిపాలన. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ సంవత్సరాల నుంచి పిల్లలకు పనిచేసే మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు వారిని ప్రైవేటీకరణ చేస్తారంటున్నారు. అదే కాకుండా వీళ్ళు ఏం చేశారంటే కూటమి అంటే అందరూ డబ్బు ఉండేవాళ్ళు. వీళ్ళు చేసే పని ఏంటంటే కొండలు తవ్వడం, ఇసుక మాఫియా, ఈ మాఫియా పనికి వస్తుంది. కానీ వీళ్ళు ప్రజలకు పనిచేసింది ఏమీ లేదు. వీళ్ళు సూపర్ 6 పథకాలు అంటారు. ఏ పథకం ఇచ్చినా కూడా 30%, 40% ఇచ్చి పథకాలన్నీ కంప్లీట్ అంటున్నారు. వీళ్ళు చేసిన పని ఏంటంటే దోసుకోవడం, దాచుకోవడం. చంద్రబాబు నాయుడుకి ఎంత అనుభవం, చంద్రబాబు నాయుడు కూడా పిల్లలకు భవిష్యత్తు పనికొచ్చేది. వీళ్ళు ముందుకు తీసుకెళ్తాను హైటెక్ సిటీ ఇవన్నీ చెప్తారు. హైటెక్ తర్వాత మొత్తం అన్నీ చెప్పిన వ్యక్తి ఈరోజు ఏపీకి రాబోతుకి ఎంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నాడంటే ఇతని గురించి ఏమనుకోవాలి. మీకు ఒకటి జనాలే మీకు బుద్ధి చెప్పిన రోజు వస్తుంది, కంపల్సరీ మీరు రాసుకోండి. అబద్దాలే వైసీపీ జెండా, విద్వేషాలు రెచ్చగొట్టడమే జగన్ ఎజెండా అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అసత్య ప్రచారాలు చేయటం, సొంత బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య ఎవరు చేశారో ఇవాళ అందరికీ తెలుసు. నారాసుర రక్త చరిత్ర అంటూ విష ప్రచారం చేశారు ఆ రోజు. ఇవాళ అవన్నీ కూడా బయటకు వచ్చి సొంత చెల్లిని, బాబాయ్ కూతుర్ని ఎలాంటి వాళ్ళ క్యారెక్టర్ మీదే అసాసినేషన్ చేసినటువంటి సందర్భం చూస్తే ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరేమో ఈ ప్రపంచంలో నాకు తెలిసాక. సొంత బాబాయిని హత్య చేయించారు. ఆ హత్య నెపాన్ని ముందుగా నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారు వేయాలని ప్రయత్నం చేశారు. తర్వాత వాస్తవాలు బయటకు వచ్చి మాట్లాడిందని చెప్పి బాబాయ్ చెల్లి మీదే
మరి వాళ్ళే వాళ్ళ భర్తే చేశాడని చెప్పి ప్రచారం చేశారు. సొంత చెల్లి మీద చూసాం, ఆ సోషల్ మీడియాలో సాక్షిగా ఎంత దారుణంగా వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. పింక్ డైమండ్, తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ గురించి మరి ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూసాం. చివరికి అది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేశారు. ఒక ఫేక్ వైసీపీ పార్టీ అంటేనే ఒక ఫేక్ పార్టీ. తర్వాత కోర్టులో వేస్తే మళ్ళీ అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళే గవర్నమెంట్ రాగానే వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు కళ్ళుగా తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితిని చూస్తే ఇవాళ సాక్షి పేపర్ వేదికగా, లేదంటే సోషల్ మీడియా వేదికగా ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తారో మనం చూస్తూ ఉన్నాం. రాజధాని గురించి ఇవాళ అమరావతి రాజధానిని ఏ రకంగా మీరు చేయాలో చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇవాళ అదంతా కోలుకుంటుంది. అలాగే విశాఖపట్నం పెట్టుబడులు పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి మీద అక్కడ మీరు నీచమైనటువంటి ప్రచారాలు చేయటం. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా వాటిని విశాఖలో బుధవారం నిర్వహించిన జీఎస్టీ సంస్కరణలపై అవగాహన సదస్సులో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. మన దేశం త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎం, ఇతర వైద్య సిబ్బందికి అందరికి కూడా నమస్కారం. ముందుగా అభివృద్ధికి చిరునామాగా నిలిచి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో, యావత్తు ప్రపంచంలో ఉంటున్న భారతీయులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అంతే అది ఒక అభివృద్ధికి అడ్రస్గా మార్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న అనేక మంది ఐటీ ఉద్యోగస్తుల్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేకతను సాధించి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ స్వాస్థ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. 6.5 సంవత్సరాలుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ రికార్డు స్థాయిలో 8 బడ్జెట్లను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రతి బడ్జెట్లోనూ ప్రజలు అడిగినా అడగకపోయినా అనేక రకాలైన వరాలు ఇస్తూ ఆర్థికంగా చితికిపోయిన ఈ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి ఇవాళ ప్రపంచంలోనే 4వ స్థానంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి ప్రధాన కారణంగా ఉంటున్న, అదేవిధంగా ప్రపంచం యావత్తు విస్తుపోయేలాగా అత్యధిక వృద్ధి రేటుతో ఇవాళ భారత్ పయనిస్తున్న తీరు, ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీని మరింత సరళీకృతం చేసి పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి, అది ఈ వర్గం ఆ వర్గం కాకుండా అందరి జీవితాల్లో వెలుగులు నింపేలాగా వరాలు కురిపించిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి కూడా నేను ఉదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ చాలా పవిత్ర దినం. భగవాన్ విశ్వకర్మ గారి జన్మదినం, జయంతి. అదేవిధంగా ఇవాళ విశ్వ నాయకుడిగా ఎదిగి భారతదేశానికి, భారతీయులకి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని, కీర్తిని సాధించి పెట్టిన మన అందరి ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా. ఈ సందర్భంగా అందరి తరపున నేను ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం. వెన్నుపోటుదారుడు, అవినీతి పరుడైన చంద్రబాబుతో గొంతు కలిపి వైఎస్ జగన్ పాలన గురించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విమర్శలు చేయడంతో పాటు చంద్రబాబుని ఆదర్శవంతుడిగా కీర్తించడం దారుణమని లక్ష్మీ పార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది మనం మేములు ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా.
చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో 94 తర్వాత అంటే 95లో, అదేవిధంగా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడో ఆయన్నే 26వ తారీఖున ఆగస్టు 26వ తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది, కంటిన్యూగా బాగుంటుంది. అయ్యా బాబు, రచయితకి నేను చెప్తా ఉన్నాను, అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను. బాబు, ఎన్టీఆర్ గారి మీద అంత భక్తి ఉన్నటువంటి మీరు ఎన్టీఆర్ గారి చివరిలో జరిగిన అన్యాయాల మీద కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని మీరు బయటికి తీసుకురండి అయ్యా, బాగుంటుంది. వైస్రాయ్ హోటల్ సంఘటన కానీ, అదేవిధంగా లాస్ట్లో ఎన్టీఆర్ ఆస్తులన్నీ కాజేసినటువంటి సంఘటన కానీ, తర్వాత బ్యాంకులో ఉండే ఎన్టీఆర్ ఖాతాలను స్తంభింపజేసినటువంటి విషయం కానీ, తర్వాత ఆయన అధికారంలో ఉండగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి విధానం కానీ, తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కున్నటువంటి విధానాన్ని కానీ, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది చరిత్ర. ఇది లక్ష్మీపార్వతి చెప్పేటువంటి చరిత్ర కాదు. పూర్తిగా ఎన్టీఆర్ గారు వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా, జామాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా, అదేవిధంగా మరి ధర్మపీఠం అనేటువంటి వీడియో ద్వారా స్పష్టంగా తను అల్లుడు చేసిన దుర్మార్గాలు ఏమిటో, అతను సాగించినటువంటి ప్రజాస్వామ్య విఘాతం ఏమిటో, విధ్వంసం ఏమిటో, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. మీరందరూ ఎన్టీఆర్ వీర భక్తులని చెప్పుకుంటున్నారు కదా, చివరికి సిగ్గుమాలి ఈ చంద్రబాబు నాయుడు కూడా తాను ఎన్టీఆర్ అభిమానని, ఎన్టీఆర్ గారి యొక్క ప్రజాస్వామ్య విధానాల్ని తాను పరిరక్షిస్తున్నానని, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నానని, ఆయన మహాపురుషుడని, యుగ పురుషుడని ఈ విధంగా అతను కీర్తించడం చూస్తుంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తోంది. వినేవాళ్ళకే సిగ్గనిపిస్తోంది. అతనికి ఎట్లాగూ సిగ్గు లేదు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని ఎంత తీవ్రంగా తిట్టాడండి. 94లో ఎన్టీఆర్ అతని మీద చేస్తున్న పనులన్నిటి మీద కూడా ఎన్టీఆర్ గారు తిరగబడ్డారని, నీతి లేనటువంటి వాడు ఎన్టీఆర్, అదేవిధంగా అతను ఉమనైజరు, అంతేకాదు ఎన్టీఆర్ లాంటి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్. బూడిద మాఫియాకు వ్యతిరేకంగా బుధవారం ఆందోళన చేపట్టిన వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. VTPS యాజమాన్యం జెన్కో సంస్థ ద్వారా మన ప్రాంత ప్రజలందరూ కూడా కాలుష్యం బారిన పడి గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, పీల్చే గాలిలో కాలుష్యం, తాగే నీరులో కాలుష్యం, దీన్ని నివారించండి, మా ప్రాంత ప్రజలను రక్షించని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంటే, ఒక పక్కన కాలుష్యాన్ని నివారించకపోగా బూడిద కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించి ఒక కాంట్రాక్టర్ కి బూడిద టెండర్ ని కట్టబెట్టి లోకల్ గా ఉన్న లారీ క్లీనర్లు డ్రైవర్లు అయ్యారు, డ్రైవర్లు ఓనర్లు అయ్యారు. హలో లక్ష్మణ అంటూ లారీలు తిప్పుకునే పరిస్థితిలో ఈరోజు వాళ్ళ పొట్టను కొట్టడం కోసం కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చి సుమారుగా 500 కుటుంబాలను రోడ్డు పడేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్కన కాలుష్యాన్ని నివారించండి, మన ప్రాంత ప్రజలకి మెరుగైన ఆరోగ్యం అని చెప్పేసి జెన్కో యాజమాన్యాన్ని పదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టండి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే ఇక్కడ ప్రజలకి వెంటనే వైద్యం అందుతుంది. అదేవిధంగా కాలుష్యాన్ని నివారించడం కోసం మొక్కలు పెంచండి. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో కలుస్తున్నాం.
బూడిద నీళ్లు ఫిల్టర్ చేయండి, ఫిల్టర్ అయిన తర్వాతనే కృష్ణానదిలో కలపండి అంటే ఆ బూడిద నీళ్ళే వచ్చి కృష్ణానదిలో కలుస్తూ ఉంటే ఆ నీళ్ళే తాగుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న